ఒకరు దేశాన్ని ఏలుతుంటే మరొకరు అదే దేశంలో వ్యతిరేక గళం విప్పుతున్నారు. ఒకరు బడ్జెట్ లెక్కలు చెప్తుంటే మరొకరు ఓట్ల లెక్కలే తప్పు అంటున్నారు. ఒకరు బీజేపీకి ఆయుపట్టు అయితే మరొకరు జీరో బీజేపీకి ఊపిరిపోస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె భర్త పరకాల ప్రభాకర్ మధ్య జరుగుతున్నది రాజకీయ పోరాటమా లేక వ్యక్తిగత ఆధిపత్య పోరాటమా? భర్త హోదాను అడ్డం పెట్టుకొని ఆయన పబ్లిసిటీ పొందుతున్నారా లేక భార్య అధికారాన్ని ఆయన నిజంగానే ప్రశ్నిస్తున్నారా? ఈ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా వెనుక అసలు కథ ఏంటి? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేయడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మరోవైపు ఆమె భర్తే అదే ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. పరకాల ప్రభాకర్ ఇటీవల తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా జీరో బీజేపీ అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేయొద్దని, ఆ పార్టీ సామాజిక న్యాయానికి, మత సామరస్యానికి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి భర్తే ప్రచారం చేయడం అరుదైన పరిణామమనే వాదన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా పరకాల ప్రభాకర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్డీఏ గెలుపు ఓట్ల లెక్కింపులో అవకతవకల వల్లే సాధ్యమైందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ శాతం గణాంకాల్లోని వ్యత్యాసాలను ఆయన తన వాదనకు ఆధారంగా చూపుతున్నారు. అయితే నిర్మలా సీతారామన్ భర్త కావటం వల్లే ఈ ఆరోపణలకు జాతీయ మీడియాలో అధిక ప్రాధాన్యత లభిస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో వారి వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ప్రస్తావన వస్తోంది. వారిద్దరూ గత కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారని, వారి మధ్య సత్సంబంధాలు లేవని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 3 ఏళ్ల క్రితం జరిగిన వారి కుమార్తె వివాహానికి కూడా పరకాల ప్రభాకర్ హాజరు కాలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వ్యక్తిగత అంశాలు ఆయన చేస్తున్న రాజకీయ విమర్శల విశ్వసనీయతను ప్రభావితం చేస్తున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పరకాల ప్రభాకర్ రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ క్రియాశీలకంగా లేరు. ఈ నేపథ్యంలో రాజకీయంగా తన ఉనికిని చాటుకోవడం కోసమే ఆయన కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ నిరాశతోనే ఆయన ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద పరకాల ప్రభాకర్ చేస్తున్న విమర్శలు ఆయన వ్యక్తిగత హోదా కారణంగా జాతీయ స్థాయిలో ప్రచారం పొందుతున్నాయనే వాదన వ్యక్తమవుతోంది. ఇది సైద్ధాంతిక వైరుధ్యమా, రాజకీయ వ్యూహమా లేక వ్యక్తిగత అంశాల ప్రతిఫలమా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖులు భిన్న రాజకీయ ధృవాలుగా బహిరంగంగా కనిపించడం ప్రస్తుత రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామమనే చెప్పాలి.